కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవన తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రి కాల సమయంలో తిరిగి ప్రభా నీ పాసనికి రావడానికి మీరు కృప అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వచ్చిన ప్రతి బిడబడి వందనాలు. పరిశుద్ధాత్మ మా బోధకుడా, ఆ బోధకుడు వేయండి. ఈ దినం ఏం నేర్చుకోవాలో మాకు నేర్పించి ఒక్కొక్కరిని బలపరచమని, నా గొప్ప చేసుకోమని, అల్పిన మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని ఏ సమడి కోస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కొల్లకు ప్రేమైన ద్వారా ప్రభు ప్రేమించి ఈ సాయంకాల సమయంలో మరోసారి కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి గడిచిన వారంలో ప్రభు కృపను బట్టి మరి విశాఖపట్నం మరియు అలాగే సాంబర్లకోట, అలాగే మరి ఆకివీడిలో కూడా మరి దేవుని పరిచయం చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. దేవుడి గొప్ప కార్యం జరిగించాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాను. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆది కాండము 49వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 27వ వచనం చదువుకుందాం. బెంజమీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్మును పంచుకొనును. ఇక్కడ యాకోబు తాను చివరి దినాల్లో 12 మంది గోత్రానికి 12 గోత్రానికి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదముగా మనం చూస్తున్నాం. దీనికి ముందు మనము రూబేను, అలాగే సిమ్యోను, లేవి, యూదా వీళ్ళందరి గురించి కూడా నేర్చుకున్నాం. అది కూడా అంత్య దినాల్లో జరగబోయే సంగతి గురించి అన్నట్టు మాట కూడా మనం చూస్తుంటున్నాం. అయితే బెంజమీనుకు ఇవ్వబడిన ఆశీర్వాదం ఏమిటి చూసినట్లయితే, బెంజమీనును ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. బెంజమీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇక్కడ బెంజమీను దేవునితో పోలుస్తున్నాడు. మన యూదాను చూసినప్పుడు సింహంతో పోల్చాడు కదండి. అలాగే దాను చూసినప్పుడు సర్పముతో పోల్చబడినట్టు చూస్తాం. ఇక్కడ బెంజమీనును తోడేలతో పోలుస్తున్నాడు. మనం బాగా గమనించాలి. తోడేలు అనగానే మనకొక చెడ్డ అభిప్రాయం మనం కలిగి ఉంటాం. మనం అందరూ బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు సర్వ జీవులను, సర్వ సృష్టిని అన్నిటిని కూడా మానవులు కొరకు సృజించాడు. సర్వ సృష్టిని, సకల జీవును కూడా ఏం చేశాడు? దేవుడు సృష్టించాడు. ప్రతి దానికి కూడా కొన్ని మంచి లక్షణాలు, అలాగే కొన్ని చెడు లక్షణాలు కలిగి ఉండటం మనం గమనిస్తాం. దేవుడు ఇవన్నీ ఎందుకు చేశాడంటే, వాటిని చూచి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. మానవుణ్ణి వీటన్నిటికంటే ఒక ప్రత్యేకముగా సృజించాడు. మనిషికి మాత్రము దైవిక గుణాలు, దైవిక లక్షణాలతో దేవుడు సృజించాడు. అయితే మనుషులమైన మనము, ఎందుకంటే ఇవన్నిటికంటే ఎక్కువగా మనిషికి తెలివిని, జ్ఞానమును అన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప జ్ఞానం అంటే, దేవుడు సృష్టించినటువంటి అన్నిటికీ కూడా పేరు పెట్టేంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు. మనిషికి ఉన్నటువంటి జ్ఞానము ప్రియులారా ఈ అతని సృష్టిలో ఏ దానికి లేదండి. ఇంకో విషయం ఏంటిదంటే, మనిషి తన ముందున్నటువంటి విషయాలను చూడగలడు, గ్రహించగలడు. అందులోని మంచిని గ్రహించగలడు, చెడును కూడా గ్రహించగలడు. అందుకే దేవుడు
మనుషులతో మాట్లాడుతున్నప్పుడు అనేకమైనటువంటి యొక్క ప్రియులారా కొన్నిసార్లు చెట్లను తీసుకొని దేవుడు మాట్లాడడం చూస్తాం. పక్షులు మనం మనుషుల ముందు పెట్టి మాట్లాడడం చూస్తాం. అలాగే జంతువులను, పశువులను ముందు పెట్టి కూడా దేవుడు మనుషులతో మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం. ఎందుకు ఈ రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ప్రతి వాటికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అలాగే మనకు తెలుసు ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో. కాబట్టి సృష్టి ద్వారా మనము దేవుని మహిమను దేవుని తెలుసుకోవడం కాకుండా ప్రియులారా ఎంతో జ్ఞానాన్ని మనము పొందుకోగలము. ఉదాహరణకి ఇప్పుడు మనం చదివేటువంటి చదువు కూడా దేని గురించి కదండి? ఈ సృష్టిలోన వాటి గురించే కదా నేర్చుకుంటున్నాం. కొత్తవి ఎక్కడా లేవు కదా, అన్ని దాని గురించి నేర్చుకుంటున్నాం కదా. జరిగినవి, జరగబో సంగతులు, తర్వాత పక్షుల గురించి, చెట్ల గురించి, ఇంకా అనేకమైనటువంటి విషయాల గురించి మనము ఈ దినాల్లో చదివేది కూడా అదే. సరే, విషయానికి వద్దాం. ఇక్కడ బెంజమీన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? చీల్చునట్టి తోడేలుతో ప్రియులారా పోలుస్తున్నారు. మన తోడేలు యొక్క గుణలక్షణం మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ తోడేలు సామాన్యమైనటువంటి జంతువు కాదండి. ఇది ఎంతో అర్థమైందా? ఎలాంటిది? ధైర్యం కలిగేదిగా మనం చూస్తాం. అర్థమైందండి? ఈ తర్వాత వాటి లక్షణాలన్నీ చూపిస్తాను. తర్వాత ఒక్కొక్క లక్షణం, తోడేలు యొక్క లక్షణాలు, వాటి యొక్క నేచర్, వాడి నిధి, వారి జీవితాల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. అది తోడేలు యొక్క మెయిన్ స్వభావం తెలుసా ప్రియులారా? చాలా ధైర్యం కలిగింది. తర్వాత మనకు తెలుసు జిత్తులు మరి నక్కలంటాం, కానీ చాలా చాకచక్యమైనటువంటి కన్నింగ్, చాలా చాలా చాకచక్యమైనది. అలాగనే ఏదన్నా పొందుకోవాలని తలపెడితే అది ఏమాత్రం కూడా విడిచిపెట్టదండి. ఎలాగైనా దాన్ని సాధించి తీరుతుంది. పట్టుదలతో కూడినటువంటి స్వభావాన్ని చూపిస్తుంది ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఈ తోడేలు యొక్క స్వభావం ఏదైతే ఉందో, ఏది? మొట్టమొదటి ధైర్యము, చాకచక్యము, అలాగే దృఢ సంకల్పము. అర్థమైందండి? ఇవన్నీ కూడా ఈ బెంజమీన్ గోత్రంలో మనం కనబడతాయి. మీరు వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు ఈ బెంజమీన్ గోత్రము చేసినటువంటి కార్యాలు మనం గమనిస్తాం. అందుకే ఈ 12 గోత్రాలకు నేర్చుకుంటున్న విషయం ఎందుకు? దేవుడు ఇజ్రాయెల్లో 12 గోత్రాలను కూడా ఒక్కొక్క రీతిగా ఏం చేశాడు? ఒక్కొక్క రకమైన ఆశీర్వాదం ఇచ్చాడు. మన యాకోబు ద్వారా మనం దీవించడం మనం చూస్తాం. ప్రేమ ఇక్కడ ఎవరైనా బెంజమీన్ ఏం చేస్తున్నాడు? తోడేలుతో మనం చదువు చీల్చినట్టు తోడేలు. అది ఎలా తెలుసు? చీల్చే స్వభావం కలిగినటువంటిది. అదంటే ఇంకేంటారు, ఉదయం మంది ఎర్రని తిని అస్తమైన దోపుడు సొమ్ము పంచుకున్నాం. ఇలాంటి గుణ లక్షణాలు ఈ బెంజమీన్కు ఉంటాయని, ఇలాంటి యొక్క ఆశీర్వాదం బెంజమీన్కు కలిగి ఉంటుందని, ఇలాంటి స్వభావం, ఇలాంటి కార్యాలు బెంజమీన్ కలిగి ఉంటాడని యాకోబు తాను చనిపోతున్నటువంటి ముందు ఆశీర్వాద రూపముగా ఆశీర్వదించడం మనం చూస్తుంటున్నాం. మొట్టమొదట నిజంగా తోడేలుకున్నటువంటి యొక్క ధైర్యము ఈ బెంజమీన్ గోత్రానికి ఉందా అని మనం చూసినట్లయితే ప్రియులారా, మొట్టమొదటిగా చూడండి, న్యాయాధిపతులు 20వ అధ్యాయము 20వ అధ్యాయము న్యాయాధిపతులు 20వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 21 నుంచి.
బెంజమీనీలు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఆ దినమున ఇజ్రాయేలుతో 22,000 మందిని నేల కూల్చిరి. అయితే ఇజ్రాయేలు ధైర్యము తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోట మరలా యుద్ధము జరగవాలని తమ్మును తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మనకి ఇక్కడ జరిగిన సంఘటన తెలుసు. మీకా భార్య ఇదంతా తెలుసు ప్రియులారా. బెంజమీనులో ఉన్నటువంటి అలానే బెంజమీనులో ఒక భయంకరమైనటువంటి పాపం జరిగించాడు. మనందరికి తెలుసు కదండి. అక్కడ మనం ఇక్కడ చదివినట్లయితే ఇప్పుడు 19:1 జస్ట్ మీకు ఆ వచనం చదివి మన ముందుకు మీకు తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు చదవండి, ఆ అధ్యాయం అని చదవండి. ఇజ్రాయేలు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిము మాన్యముకు ఉత్తర భాగమున ప్రదేశిక నివసించుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతను ఉపపత్ని అతను ఒకరితో వ్యభిచారించి యూదా బెత్లెహేములో తన తండ్రి ఇంటాకి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. ఇక్కడ ఒక లేవీయుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. అర్థమైందండి. ఆ స్త్రీ వ్యభిచారం చేసిందని ఆమెను పంపిస్తే తన తండ్రి ఇంటికి వెళ్ళింది. తండ్రి ఇంట్లో ఉంది. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడు? వెళ్ళాడు తీసుకురావడానికి. తర్వాత తిరిగి ప్రయాణంలో బెంజమీను దేశానికి రావటము, ఆ బెంజమీను ప్రియులారా ఆ ఊరి ప్రజలు ఏం చేశారంటే ఆమెను పాడు చేయటము, ఇవన్నీ జరగటం మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన ఏం చేశాడంటే ప్రియులారా ఇది అందరికి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ మధ్యలో ఇంత భయంకర పాప వ్యక్తి లేవీయుడు ఏం చేశాడు? అన్ని జనులకి పట్టణానికి వెళ్ళకూడదని చెప్పి మన ఇజ్రాయెల్ ప్రజలు మనవారు అని ఆ పట్టణానికి వెళ్తే అక్కడ జరిగిన భయంకర సంఘటన. చివరికి వాళ్ళు పాడు చేసి చివరికి చంపేశారు. ఆ శవాన్ని ఇంటికి తీసి ఏం చేస్తారు? 12 ముక్కలుగా చేసి 12 గోత్రాలకి పంపించాడండి. అప్పుడు అందరూ కూడా ఏంటిది అని చెప్పి అందరూ కూడా 12 గోత్రాలు కూడా అందరూ కూడా కలిసి వచ్చి మాట్లాడుకున్నప్పుడు విషయం తెలిసింది. అప్పుడు ఈ 11 గోత్రాల ప్రజలు కూడా ఎవరైతే ఇలాంటి పాపము చేశారో ఆ ఊరిని నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్నారు. అంటే తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకొని విచారిస్తే బెంజమీను పట్టణం ఊరిని నాశనం చేయడానికి వాళ్ళు సిద్ధపడినప్పుడు ఇది బెంజమీనుకు చెందిన ఊరు కదండి. అందుకని ఏం చేసి తెలుసా? ఇది మా ఊరు, మా గోత్రం చెందిన వారు కాబట్టి ఎట్టిపల్లి బెంజమీను ఈ గ్రామాన్ని ఈ ఊరిని మేమేం చేయం, నాశనం చేయనివ్వము అని చెప్పి బెంజమీన్లందరూ కూడా ఆ ఊరు పక్షం నిలబడ్డారు. ఇలా ఇజ్రాయెల్ జనాంగం ఏమైపోయింది? 2 విభాగాలుగా అయిపోయింది. ఒకవైపు 11 గోత్రాలు, ఒకవైపు ఏమో అర్థమవుతుందండి ఏ గోత్రము? బెంజమీను గోత్రము. చివరికి మిగతా ఈ 11 గోత్రాల ప్రజలు కూడా ఏమన్నారు? ఆ ఊరిని నాశనం చేస్తాము, మీరు పక్కకు జరగండి, పాపం చేసిన వారిని సంహరిద్దాం అంటే కానీ పాపం చేసినా సరే కానీ మేము మాత్రం మా గోత్రం చెందినటువంటి వారిని మీ ఇద్దరికి అప్పగించమని యుద్ధానికి సిద్ధమయ్యారండి. చూడండి అక్కడ జరిగిన సంఘటన చూడండి. పాపం జరిగింది, అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది. దానిని నాశనం చేయాలని మెజారిటీ అంటే అందరూ బెంజమీన్లు తప్పించి మిగతా గోత్రం వాళ్ళందరూ ఏమయ్యారు? ప్రియమైన పిల్లారా ఒక్క పక్షం నిలబడ్డారు. బెంజమీన్లు మాత్రం ఎవరి పక్షం? వాళ్ళ మనుషుల పక్కన నిలబడ్డారు. ఇక్కడ విషయం గమనించాలి. ఈ దినాల్లో కూడా అనేక మంది విశ్వాసులు అనబడిన వారు ఉన్నారు. కొన్నిసార్లు పాపం జరిగినప్పుడు ఆ పాపాన్ని ఏం చేయాలి? ఆ సంఘంలో నుంచి కావచ్చు, లేకుంటే ఆ సమాజం నుంచి కావచ్చు, లేకుంటే ఆ ఇంట్లో నుంచి కావచ్చు,
దాన్ని వెళ్ళగొట్టవలసిన బాధ్యత, దాన్ని నాశనం చేయవలసిన బాధ్యత, అంటే శిక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, సంఘమంతటికి ఉంది. కానీ ఈ దినము బెంజమీన్ చేసినట్టుగా ఈ దినం చాలా మంది చేస్తున్నారు. ఎలాగంటే, ఒకవేళ సంఘములో ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేశాడని బహిరంగ అందరికి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఎలా తప్పు జరిగిందో అందరికి తెలిసినప్పటికీ కూడా ప్రియులారా, వారికి సంబంధించిన బంధువులు కావచ్చు, ప్రియులు కావచ్చు, కుటుంబీలు కావచ్చు, ఏం చేస్తారు తెలుసా? నా కుమారుడే కావచ్చు, నా కుమార్తె కావచ్చు, నా వాడు ఎవడు ఏం తప్పు చేయలేదు కాబట్టి మీరు సంఘం నుంచి వెళ్ళిపోతామే కానీ అని చెప్పి ఎవరి పక్షం నిలబడుతున్నారు ఎదురున్నా? ఈ బెంజమీన్ ఏ రీతిగా అయితే ఆ గ్రామం తప్పున అక్రమం చేసినటువంటి ఆ పక్షం నిలబడ్డారో అదే రీతిగా ఈ దినాల్లో కూడా అలాగే ప్రియులారా, సంఘమంతా కూడా వాడు చేసిన తప్పు, ఆమె చేసిన తప్పు, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పినప్పటికి కూడా ప్రియులారా, వీడు నా వాడు కాబట్టి, నా కొడుకు కాబట్టి, నా భార్య కాబట్టి, నా పిల్లలు కాబట్టి, నా బంధువుడు కాబట్టి ఏం చేస్తాం? వారి పక్షం నిలబడతాం. వారి పక్షం నిలబడతామని నిలబడే పరిస్థితి కనబడుతుందండి ఈ బెంజమీన్ లాగా. చివరికి ప్రియులారా, యుద్ధమే ఆరంభమైనది. ఇప్పుడు 12 గోత్రాలు, 11 గోత్రాలు ఒకవైపు, బెంజమీన్ గోత్రం ఒకవైపు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి చేస్తా? వీళ్ళకున్న ధైర్యం ఏంటి ఆలోచించాలండి. అర్థమైందండి? వీళ్ళకి ధైర్యం ఎంత ఉంది చూడండి. ఆ తోడేలకి ఎంత ధైర్యం ఉందో అంతగా ఈ బెంజమీన్ కూడా ధైర్యం మనం చూస్తాం. అంతేకాదు, చదవండి కావాలి, ఇక్కడ చూడండి, మనం చదివినట్లయితే 17 చదువుదాం. బెంజమీన్ కాక ఇజ్రాయేల్లో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడి, వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి ఇజ్రాయేల్లో బెంజమీనులతో చేయవలసిన యుద్ధమునకు మీలో ఎవడు ముందుగా వెళ్ళునని దేవుని మనవి చేయగా చేసినప్పుడు యూదా వంశం ముందుగా వెళ్ళవని చెరవిచ్చాను. కాబట్టి ఇజ్రాయేలు ఉదయాన్ని లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇజ్రాయేలు బెంజమీనులతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇజ్రాయేలు గిబియోన్ మీద పౌట యుద్ధపం తీర్చగా బెంజమీనీలు గిబియోన్లో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇజ్రాయేల్ 20,000 మంది నేల కూల్చురి. బాగా గమనించండి, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడుకున్నారు, ప్రార్థించారు. ఎవరు ముందుకు పోవాలి యుద్ధానికంటే? దేవుడు అన్నాడు యుద్ధం, ఎవరు? యూదావారు పోని ముందుకి. ఇప్పుడు యూదావారు వచ్చి యుద్ధం చేస్తున్నారు ఎవరితో? బెంజమీన్తో. యుద్ధం చేసినప్పుడు బెంజమీన్ ఏం చేశారు తెలుసా? ఎంతమంది చంపేశారంట? ఎంతమంది అండి? ఇజ్రాయేలీయులు బెంజమీన్తో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇజ్రాయేల్ గిబియా మీద పడట యుద్ధము తీర్చగా బెంజమీనులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినం ఇజ్రాయేల్లో 22,000 మంది నేల కూర్చుని. బాగా అర్థం చేసుకోవాలి, ఎంత బలం కలిగిన వారు చూడండి. ఇజ్రాయేల్ ప్రజల్ని ఏం చేశారు? అధిక సంఖ్యకులైన వారిని, యూదా గోత్ర సంబంధించిన వారిని ఎంతమంది ఏం చేశారంట? ఎంతమంది చెప్పారు? 22,000 మంది నేల కూల్చారు. అర్థమైందండి? దెబ్బకి ఏమైంది? 22 వచనం చదువుదాం. అయితే ఇజ్రాయేల్ ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పని తీర్చడో ఆ చోటికి మరలా యుద్ధం జరగగా వాళ్ళ తాము యుద్ధ పని తీర్చుకొని మరి ఇజ్రాయేల్ పోయి సాయంకాలం వరకు యెహోవా ఏడ్చుచు మా సహోదరైన బెంజమీనులతో యుద్ధము చేయటం తిరిగిపోదుమా అని యెహోవా విచారం చేయగా వారితో యుద్ధమునికి పోవడని సెలవిచ్చాను. దెబ్బకు భయపడిపోయారు. ఎవరు భయపడిపోయారు? ఒక్క గోత్రమైనటువంటి బెంజమీను భయపడలే. బెంజమీన్లో పై చేయింది. చూడు, యూదా వారందరూ భయపడిపోయి దేవుడికి మొరపెడుతున్నారు. ఏంటి ప్రభు ఈ పరిస్థితి అయిపోయింది, మేమే ఓడిపోయినాం.
మాది తప్పు లేకపోయినా మేము ఓడిపోయినాం. మా వల్ల ఎంతమంది 22,000 మంది పైన చనిపోయారు. విషయం ఏంటంటే వీరికి ఎంత ధైర్యం ఉంటే ఏం చేస్తారు ప్రేమలారా? 11 మంది 10 మంది 11 మంది 11 గోత్రాలతో యుద్ధం చేయడానికి ఒక్క గోత్రం నిలబడింది. ఎంత ధైర్యం ఉంది చూడండి. ఈ దినము చూస్తే ఈ యొక్క సందర్భాన్ని బట్టి చూస్తే ప్రియమైన వాళ్ళారా, నీతిమంతుల కంటే కూడా పాపం చేసిన వారు ఎక్కువ ధైర్యంగా ఉంటున్నారు. అర్థమైందండి? పాపం చేస్తున్న వారే ధైర్యంగా ఏం చేస్తున్నారండి? సమాజం తిరుగుతున్నారు. వారేమవుతారు? జయం పొందుతున్నారు. విషయాన్ని బాగా అర్థం చేసుకుందాం. వాళ్ళు ఏమవుతారు? జయం పొందుతున్నారు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? భక్తితో పాపం చేస్తూ పాపం చేస్తున్న వారికి సపోర్ట్ చేస్తూ పాపం చేస్తున్నటువంటి వారి పక్షం ఎవరు నిలబడతారో వారికి కొంత జయము కూడా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? వారి యొక్క గుణలక్షణాన్ని బట్టి వారిని శిక్షించాలని కోరుకుంటున్నాడు. ఈ విషయం మనకి అది కాదు, కానీ వంశోచితంగా మనం దాని గురించి ధ్యానిస్తున్నాం. ఏమవుతుంది చేస్తున్నారు? పరిశుద్ధులు అలాగే దేవుడి పక్షం నిలబడి పవిత్రత కొరకు ఆసక్తి గలవారే కొన్నిసార్లు ఏమవుతున్నారు? ఫెయిల్ అయిపోయే పరిస్థితి కనబడుతుంది. నిరాశ చెందే పరిస్థితి కనబడుతుంది. అవునండి, ఎవరైతే దేవుని నమ్మి దేవునితో నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా దేవుని పక్షం నిలబడి ఎవరైతే జీవిస్తారో వారి జీవితంలో కొన్నిసార్లు అపజయం కలుగుతుంది, నిరాశ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, ప్రియమైన బాధ కలుగుతుంది. అలాగే ఇది ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి వచ్చింది. యూదా కోసం చదివిన వాళ్ళు యుద్ధం చేస్తే చివరికి వాళ్ళే వెళ్ళిపోయారు. అవును, దేవుడి ప్రజలు కొన్నిసార్లు అపజయం కలుగుతుండొచ్చు. ఎవరైతే నీతి పక్షం నిలబడతారో దేవుడి పక్షం నిలబడతారో పాపాన్ని తొలగించాలని ప్రయాసపడతారో నిత్యముగా వారి జీవితంలో కొన్నిసార్లు ఏమవుతుంది? నిరాశ, నిస్పృహ, ఓటమి ఎదురవుతుంది. దేవుడి కొరకు ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో, పరిశుద్ధ కొరకు ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో, అదే టైంలో అవతల వ్యక్తి ఎవరైతే పాపం చేస్తూ పాప పక్షమున వహించి పాపం చేస్తున్న వారి పక్షం నుండి పోరాడుతున్నారో వారికి జయం కలుగుతుండొచ్చు. ప్రేమ వీళ్ళు ఏం చేస్తున్నారు? పొరపెడుతున్నారు. ఎవరు? యూదా గోత్రం. అయ్యా ప్రభువా, తప్పేమో పొరపాటు చేశామా? మేమెందుకు ఓడిపోయాము? మా వాళ్ళందుకు చనిపోయారు. మరి ఇప్పుడైనా మేము మానేస్తాం, వెళ్ళిపోమంటాం మా ఇంటికి, యుద్ధానికి వెళ్ళమంటావా? లేదని ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాడు వచ్చి. అప్పుడేమంటే దేవుడు ఏమన్నాడు? వెళ్ళమంటున్నాడు. ప్రేమడారా, అర్థమైందండి? తర్వాత 24 చదువుదాం. కాబట్టి ఇజ్రాయేలు 2వ దినమున బెంజమీనుతో యుద్ధం చేయరాగా ఆ 2వ దినమున బెంజమీను వారిని ఎదుర్కొంటకు గిబియోను నుండి బయలుదేరి వచ్చి ఇజ్రాయిల్లో 18,000 మందిని నేల కూర్చి సంహరించరి. వీరందరూ కత్తి దూయువాడు. అప్పుడు ఇజ్రాయిల్ అందరూ జనులందరూ పోయి బేతేల్లో ప్రవేశించి ఏడ్చుచూ సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిలో కూర్చుని ఉపవాసం ఉండి దహన బలను సమాధాన బలను యెహోవా సన్నిధిని అర్పించరి. 2వ దినం వెళ్ళమన్నాడు. మరి 2వ దినం కూడా అపజయం వచ్చింది వీళ్ళకే. ఎవరికి? ఎవరైతే దేవుని పక్షమున పరిశుద్ధ పక్షమున నీతి న్యాయం పక్షమున ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి అపజయం వచ్చింది 2వసారి కూడా. చూడు వీళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ సారి ఏమో వెళ్ళి దేవునికి మొరపెట్టారు. 2వసారి ఓటమి తర్వాత ఏం చేస్తున్నారు? వెళ్ళి ఉపవాసం ఏం చేస్తున్నాడు? దేవునిలో ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తుండగా చూస్తున్నాం. చూడండి, అంటే అక్కడికి వెళ్ళి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఉపవాసం ఉండి దహన బలను సమాధాన బలను యెహోవా సన్నిధిని ఏం చేశారు? అర్పించరి. ఆ దినంలో యెహోవా నిబంధన మనసు అక్కడే ఉండెను.
అహరోను మనముడు ఎలియాజరు కుమారుడైన ఫినియాసు ఆ దినములో దాని ఎదురు నిలుచువాడు. ఇజ్రాయెల్ మరలా మా సహోదరు బెంజమీనుతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా విచారణ చేయగా, యెహోవా వెలుడి రేపు మీ చేతికి అప్పగించదని సెలవిచ్చెను. ఎందుకు ఇజ్రాయెల్ ప్రియులారా ఓడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటిది? చాలా సార్లు దేవుని ప్రజమైన మనము దేవుని ఆధారపడకుండా మనం కదా, మనలో ఏ తప్పు లేదు కదా, మనమైతే పాపం చేయలేదు కదా, దేవుని పక్షం మనం ఉన్నాము కాబట్టి మనం ఏం చేద్దాం? యుద్ధం చేద్దాం అనుకుని ఎవరి మీద? సొంత జ్ఞానంతో సొంత బలం మీద ఆధారపడి ఏం చేస్తారు? యుద్ధానికి వెళ్ళడం చూస్తున్నారండి. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. 3 సార్లు ప్రార్థించారు. ఇక్కడ ఫస్ట్ సారి ఎవరు వెళ్ళాలని ప్రార్థించారు, రెండోసారి ఓడిపోయామని ప్రార్థించారు, మూడోసారి ఏం చేశారు? ఉపవాసముడు ఏడ్చి ప్రార్థించారు. అంటే దాని అర్థము ఇక్కడ ఓటమి కలగడానికి కారణం కూడా ఏంటి తెలుసా? పరిపూర్ణంగా వీరేం చేయాలి? దేవునికి లోబడ, దేవుని ద్వారా నడవాలి. కొన్నిసార్లు మనం ఏదన్నా తప్పు కనబడినప్పుడు, పాపం కనబడినప్పుడు ఏం చేస్తామంటే దేవుని దగ్గర ప్రార్థించవలసింది ప్రార్థించము. అర్థమైందండి? అర్థమవుతుందండి? వెంటనే దాన్ని సరిచడికి పరిగెత్తిపోతారు చాలా మంది. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఒక వ్యక్తిని హెచ్చరించాలంటే, ఒక వ్యక్తిని ఏదైనా చేయాలనుకుంటే ఏం చేయాలి తెలుసా? ముందు నువ్వు దేవుని స్థానంలో మొరపెట్టాలి. అవసరం ఉపవాసం దేవుడు ప్రార్థించాలి. ప్రభా, ఇలాంటి పాపం జరుగుతుంది, ఈ పాపాన్ని ఎలాగ సంఘం నుంచి దూరం చేయాలి, ఈ వ్యక్తి పాపం చేస్తున్నాడు, ఇతను ఏ రీతికి హెచ్చరిక చేయాలి, ఏ రీతికి ఇతను తిరిగి దేవుని దగ్గర తీసుకొని రావాలి అనేది మొట్టమొదటి నువ్వు ప్రార్థనలో నువ్వేం చేయాలి? ప్రార్థించాలండి. ఉపవాసం ముఖ్య సేవకులమేంటి? మనం ఏం చేయాలి? మొట్టమొదట ఏదైనా పరిస్థితి సంభవించినప్పుడు, సంఘంలో ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు, పాపము చేస్తున్నప్పుడు వారి కొరకు ఏం చేయాలి? మొట్టమొదటి మనం చేయాల్సిన పని దేవుని సలు ఉపవాసం ఉంటే అంగలార్చి రోజించి కన్నీరు కాదు, ప్రభా దీన్ని ఎలా నేను హ్యాండిల్ చేయాలి, దీన్ని ఎలా నేనేం చేయాలి? సరి చేయాలి, ఈ విషయాన్ని ఏ రీతిగా డీల్ చేయాలి, నీ సహాయం చేయ ప్రభు అనేది విరిగి నలిగిన మనసు మొట్టమొదటి దేవుడిలో ప్రార్థించాలండి. ఇది కావాల్సిందే. దేవుని ద్వారా ఏం చేయాలి? నువ్వు ముందుకు వెళ్ళాలి. లేకపోతే దేవుని ద్వారా ఉల్టా అయిపోద్ది. ఇక్కడేమైంది? వీళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది. దేవుడే అనుమతించాడు. మన కొన్నిసార్లు నిరాశపడి చదివిపోవచ్చు. ఏంది? పాపం చేసినవాడు బాగానే ఉన్నాడు, మన మీదకే వస్తుంది ఈ పరిస్థితి అంతా అనుకుంటాం. నేను మంచికి పోతే నా మీద కొన్నిసార్లు నువ్వు అనుకో మంచి చేయాలనుకుంటావు, అది ఉల్టా నీ మీదకే ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మొత్తానికి అబ్బాయి ఈ పని ఏమవుతుంది, పని వెనక్కి వెళ్ళిపోతారు మొత్తానికి వదిలేసి. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారు? మొదలైతే ఏం చేశారు? చదువుతా అక్కడ చూడండి 17లో, బెంజమీన్లు కాక ఇజ్రాయెల్లో ఖడ్గము జూయు 4 లక్షల మంది లెక్కబడి వీరందరూ యోధులు. వీరు లేచి బేతెలకు పోయి ఇజ్రాయెల్లో బెంజమీన్లతో చేయవలసిన యుద్ధమునకు మరో ఎవడు ముందుగా వెళ్ళవలనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వారు ముందుగా వెళ్ళవలని సెలవిచ్చాను. ఇక్కడ ఏ విచారం చేయలేదు వీరు దేవుని దగ్గర. వీళ్ళు అల్లా అడిగిందో లేదే, మేము ఎంతో రెడీ అయిపోయినాం యుద్ధానికి, 4 లక్షల మంది కూడుకున్నాం, ఇప్పుడు ఎవరు వెళ్ళాలి యుద్ధానికి అడుగుతున్నారు తప్ప అసలు వెళ్ళాలా వద్దా దీని యొక్క విషయాన్ని పూర్తి చేయట్లేదు, విచారణ చేయట్లేదండి. కొన్నిసార్లు అన్ని ప్లాన్ చేసుకొని మనం ఏం దేవుని దగ్గరికి వెళ్తాం. చాలా విషయాలు ఏం చేస్తాం అని చెప్తా, ముందు మనం ప్లాన్ చేసుకుంటాం అన్ని, ఆ తర్వాత ఏం చేస్తాం? ముందు అడుగు వేస్తాం. కానీ దేవుని పిల్లలమైన మనం బాగా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా సేవకులైన వారు బాగా అర్థం చేసుకోవాలి. అది ఏ సమస్య అయినా సరే,
అది ఒక కామన్ సమస్యలు సరే, అంటే మొన్న దీనికి ముందు జరిగిన సమస్య లాంటిది ఇప్పుడు కూడా సమస్య రావచ్చు. అందుకని మొన్న చేసినట్టు ఇప్పుడు చేద్దామనుకో పరిగెత్తిపోయారంటే అంతే సంగతులు. అందుకని ఏం చేయాలి తెలుసా? అది ఏ సమస్య అయినా దేవుని దగ్గరికి ఏం చేయాలి? ప్రార్థించాలి. ముందు ఉపవాసము దేవుని ప్రార్థించాలి, కన్నీరుగా దేవుని దగ్గర ప్రార్థించాలి. ప్రభా, దీన్ని ఎలా డీల్ చేయాలి, దీన్ని ఎలా డీల్ చేయాలి అని ప్రార్థించి దేవుడి ద్వారా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుడు తన జ్ఞానం మనకి దేవుని ప్లాన్ పొందుకుని ఏం చేయాలి? మనం వెళ్ళాలి. పరిపూర్ణంగా ఆయన వైపు చూసి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడే ఆ యొక్క సమస్యను ఎలా డీల్ చేయాలి దేవుడు కృప ఇస్తాడో అప్పుడు జయం పొందుతాం. లేలే మొన్న చేశాక అలాగే ఇది కూడా చేద్దామంటే కాదండి. అర్థమైందండి? అందుకే ఒకసారి మోషే జీవితాన్ని చూడండి. మోషే జీవితం ప్రతి విషయానికి ఏం చేస్తున్నాడు? దేవుడికి వెళ్తున్నాడు. ఆయన సొంత జ్ఞానాన్ని, సొంత అనుభవాన్ని, తన సొంత తెలివిని, సొంత చదువును, సొంత హోదాను, ఎందుకంటే ఆయన ఎంతో అవి ఉపయోగించట్లేదు. చాలాసార్లు మనం అనేకసారి డీలింగ్ చేసేటప్పుడు సంఘంలో వచ్చే సమస్య డీలింగ్ చేసి ఎవరు చేస్తాం? మన చదువు, మన జ్ఞానం, మన అనుభవము, మన అధికారము, అవి ఇవి అన్ని కలిపి ఏం చేస్తాం? చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అది ఏం కాదు, సక్సెస్ కాదు కదా, ఉల్టా అయిపోతుంది. అందుకని ప్రతి ఇది కొత్తగానే నువ్వు డీల్ చేయాలి. సమస్య పాత సమస్యలాగానే ఉండొచ్చు, ఒకప్పుడు అయిపోయిన సమస్యలాగానే ఉండొచ్చు, కానీ దాని ఏం చేయాలి? నువ్వు కొత్త సమస్యలాగానే ముందు ఎవరి దగ్గర? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలండి. లేదు నువ్వు చాలా మంది ఉన్నావు, అన్నీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని పరిగెత్తాం అనుకో, ఈ పరిస్థితి వస్తుంది. అందుకని దేవుని దగ్గర ఏం చేయాలి? మనము మొర పెట్టాలి ప్రియకారం. కాబట్టి మూడోసారి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఉపవాసం నుండి ఏడ్చి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారండి. ఏడ్చింది. అప్పుడు ఏం చేశారు? ఏడు చేశాడు, వెళ్ళండి నేను వారిని ఏం చేస్తాను? అప్పగించాను అంటున్నాడు. అర్థమైందండి? ఇది పరిస్థితి. ఇప్పుడు బెంజమిన్ దగ్గరికి వద్దాం. వీళ్ళకి ఎంత ధైర్యం ఉంది చూడండి, ఎంత ధైర్యం ఉంది. చిన్న ధైర్యం, ఒకే గోత్రము. ఎంత గోత్రం దేంతో యుద్ధం చేయడానికి పోతున్నారు? 11 గోత్రాలు వాళ్ళతో యుద్ధం చేయడానికి నిలబడ్డారు. నిలబడ్డమే కాదు, వారిని ఏం చేశారు? ఎంతమంది చంపేశారు చూడండి. ఇది ఆ తోడేలు యొక్క స్వభావం. మనకి ఇక్కడ కనబడుతుంది ఆ స్వభావం. తోడేలు కూడా ఏం స్వభావం? దానికి ఏముంది? ప్రేమ ద్వారా ధైర్యం ఉంటుంది. చోట అంటాడు ఇజ్రాయెల్ ప్రజల గురించే ఇర్మియాలో ఎక్కికెళ్దాం, నీకు వ్యభిచారపు స్త్రీకున్న ధైర్యం నీకుంది అంటాడు. వ్యభిచారం చేస్తే నీకు గొప్ప ధైర్యం ఉంటుందంట. దేవుడే చెప్తున్నాడు. కొన్నిసార్లు పాపం చేసేవాడికి గొప్ప ధైర్యం ఉంటుంది. పాపం చేసే గొప్ప ధైర్యం ఉంటుందండి. వాడి ధైర్యం చూసి మనమే భయపడాలి. నిజమే కాకపోతే వీడి మాటలను బట్టి చూస్తే ఏ తప్పు చేయలేదేమో అనుకుంటాము. కానీ సమయం వస్తుంది, పాపం చేయవలే పెళ్ళుని దిగుతుందంట. అందుకని బాధంట దేవుని కృత అంట భక్తుల మీద ఏమో పెళ్ళుని దిగుతుందంట. అది దిగే సమయం వస్తుంది. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ మన బెంజమిన్ యొక్క ధైర్యాన్ని మనం చూస్తాం. అర్థమైందండి? తర్వాత మనకు తెలిసి ఏంటంటే ఏం చేశారు? ప్రేమారా యుద్ధం చేశారు. తర్వాత ఏమైనా బెంజమిన్ అందరూ హతము చేయబడ్డారు. దాదాపు వాళ్ళు చిన్న ఒక 600 మంది అనుకుంటాను ఏమయ్యారు? బతికారు అంతే. ఒక గోత్రం అంతా కూడా హతము చేయబడ్డారు. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అంటే తోడేలకు ఎంత ధైర్యం ఉంటుందో అంత ధైర్యము బెంజమిన్ కూడా కలిగి ఉన్నట్టుగా మనం ఈ వాక్యం బట్టి మనం చూస్తాం.